వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. చిన్న చిన్న మాటలు కూడా గొంతు దాటి బయటికి రావడం లేదు. ఒకప్పుడు ఆడుకుంటూ అరుస్తూ నవ్విన పిల్లలు ఇప్పుడు మౌనంగా కూర్చుంటున్నారు. భయం వారి గొంతులో గడ్డకట్టినట్టుగా నిలిచిపోయింది. చుట్టూ జరిగే ప్రతి పేలుడు, ప్రతి నష్టం వారి లోపల మనసుని మూసేస్తుంది. గాజాలో ఇప్పుడు లక్షలాది మంది పిల్లల దుస్థితి ఇది. ఇలా వారి గొంతు మూగిపోవడం వెనుక ఉన్న కారణం చాలా లోతైనది. ఇంతకీ గాజా పిల్లలకు ఏమైంది? జాద్ అనే 5 ఏళ్ల బాలుడికి ఎలాంటి సమస్యలు లేవు. ఒకరోజు అతను ఇంటి దగ్గర ఆడుకుంటుంటే తనకు సమీపంలో ఓ భారీ బాంబు దాడి జరిగింది. పౌర ప్రాంతాలనే ఇంగితం కూడా లేకుండా ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడింది. ఆ రోజు రాత్రి భయంగా గడిపిన ఆ పిల్లాడు పొద్దున్నే లేచిన తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. శబ్దం చేయలేకపోయాడు. అక్షరాలు పలకలేకపోయాడు. అతని తల్లి చూస్తూ ఉండిపోయింది. శరీరంపై ఎలాంటి గాయము లేదు, కానీ మనసు ముక్కలైంది. జాద్ ఒక్కరే కాదు, గాజా అంతటా ఇలాంటి పిల్లలు రోజురోజుకి పెరుగుతున్నారు. నిపుణుల అంచనా ప్రకారం గాజాలో 11 లక్షల మంది పిల్లలకు మానసిక సహాయం అవసరం ఉంది. పిల్లలు ఒక్కసారిగా మాట్లాడే శక్తిని కోల్పోతుండడం భయాన్ని రేపుతుంది. కొంతమందికి తలపై గాయాలు, నర్వ్ డ్యామేజ్ కూడా ఈ పరిస్థితికి కారణంగా నిలుస్తుంది. మరికొంతమందికి బయట ఎలాంటి గాయం కనిపించదు, కానీ మాటలు మాత్రం రావు. దీన్ని సెలెక్టివ్ మ్యూటిజం లేదా హిస్టారికల్ అఫోనియం అంటారు. అంటే తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల గొంతు పనిచేయడం ఆగిపోవడం. పిల్లల మెదడు ఇలాంటి పరిస్థితిలో ఒక రక్షణ విధానంలోకి వెళ్తుంది. దీన్ని ఫ్రీజ్ రెస్పాన్స్ అంటారు. ప్రమాదం ఎక్కువగా అనిపించినప్పుడు శరీరం పోరాడడం లేదా పారిపోవడం కంటే నిలిచిపోవడానికి ఎంచుకుంటుంది. మెదడులో అమిగ్డాలా అనే భాగం ఎప్పుడూ అలర్ట్ లో ఉంటుంది. అది ప్రమాద సంకేతాలను నిరంతరం పంపుతుంది. ఈ సమయంలో నేర్చుకునే భాగాలు, భావోద్వేగ నియంత్రణ చేసే భాగాలు నెమ్మదిస్తాయి. ఫలితంగా పిల్లలు మాట్లాడలేరు, ఆడుకోలేరు, ఇతరులతో కలిసిపోలేరు. వారి అభివృద్ధి కూడా ఆగిపోతుంది. లూసిన్ అనే 4 ఏళ్ల అమ్మాయికి కూడా ఇలానే జరిగింది. ఒక ఎయిర్ స్ట్రైక్ వల్ల తన ఇంటి మెట్లు కూలిపోయాయి. ఆమె 3వ అంతస్తు నుంచి కింద పడింది. చెయ్యి, కాలు మొదట దెబ్బతిన్నాయి. తర్వాత అవి మళ్లీ కోలుకున్నాయి. కానీ మాటలు మాత్రం తిరిగి రావడం లేదు. మరో చిన్నారి తన తండ్రి మరణాన్ని కళ్ల ముందే చూశాడు. ఆ తర్వాత అతను ఎవరితోనూ మాట్లాడలేదు. తన తల్లితో మాత్రమే నెమ్మదిగా గుసగుసలాడేవాడు. బయట ప్రపంచంతో పూర్తిగా దూరమయ్యాడు. ఇలా రోజు రోజుకు గాజా పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. అక్కడ సురక్షితమైన ప్రదేశమే లేదు. ఎప్పుడైనా దాడి జరిగే అవకాశం ఉంది. హాస్పిటల్స్ దెబ్బతిన్నాయి. మందులు, చికిత్స అందుబాటులో లేవు. బయటకు వెళ్లే మార్గం లేదు. ఈ పరిస్థితులలో పిల్లలు భయాన్ని మర్చిపోవడానికి అవకాశం కూడా దొరకడం లేదు. అదే భయం రోజు రోజుకి లోపల మరింత బలపడుతుంది. ఇక పిల్లలు ఆడటం ఆపేస్తే, నవ్వడం తగ్గిపోతే, ఇతరులతో కలవకపోతే వారి మెదడు అభివృద్ధి దెబ్బతింటుంది. దీన్ని కొంతమంది నిపుణులు కాగ్నిటివ్ వార్ ఇంజురీ అంటారు. యుద్ధం వారి శరీరాన్ని మాత్రమే కాకుండా వారి ఆలోచనలు, భవిష్యత్తును కూడా దెబ్బతీస్తుంది. ఈ ట్రోమా నుంచి బయటపడడం చాలా నెమ్మదిగా జరుగుతుంది. నిరంతర చికిత్స, సహాయం అవసరం. కొంతమంది నిపుణులు చిన్న చిన్న పద్ధతులు ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు బుడగలు ఊదించడం లాంటివి చేస్తున్నారు. అది ఒక ఆటలా అనిపించినా పిల్లలకు హాయిగా శ్వాస ఆడేలా చేస్తుంది. భయాన్ని తగ్గిస్తుంది. వారి దృష్టిని కొంతసేపు మార్చుతుంది. ఈ చిన్న మార్పులు పెద్ద ఫలితాలకు మొదటి అడుగు అవుతాయి. అయితే ఈ మౌనం బయటికి కనిపించదు, గాయాలు కనిపించవు. కానీ ప్రతి మౌనం వెనుక ఒక బాధ ఉంది. ప్రతి మాట రాని గొంతు వెనుక ఒక కథ ఉంది. అదే ప్రపంచం పట్టించుకుని గాజా కథ.